శ్మశానంలో గొడవ. శంకరయ్య: ఏందే లెగు, సమయం 12 కావస్తుంది. లేచి కుక్కడు కాఫీ నీళ్ళైనా నా ముఖాన్ని పోయి. బతికున్నప్పుడు ఏ రోజు నా ముఖాన కాసిన కాఫీ నీళ్ళు పోసి ఎరగవు. ఇప్పుడైనా తీసుకొచ్చి తగలడు అంటాడు శంకరయ్య. పార్వతమ్మ: నీ ముఖానికి నీళ్ళే ఎక్కువ, అందులో కాఫీ నీళ్ళు కూడా పోయాలంట. బతికున్నప్పుడు ఏదైనా పనికి పోయి తగలడ్డావా? ₹1 సంపాదించి తెచ్చినావా? నేను ఇంట్లో బది చాకరీ చేసి, పొలానికి పోయి గాడి చాకరీ చేసి ఇంటికి వస్తే నీ అమ్మ నాకు పిడికడు కూడు అయినా పెట్టిందా? పైగా నీ అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాడివి. ఏ దినమైనా నా పెండ్లాం తినిందా లేదా ఒక్క దినమైనా అడిగినావా? అడగలేదు. ఎలాగో సచ్చి ఇక్కడ నిమ్మలంగా ఉందామనుకుంటే ఒక పక్క నీ అమ్మ సమాధి, మరో పక్క నీ సమాధి. ఎక్కడున్నా నన్ను ప్రశాంతంగా బతకనీకపోతిరి. ఇంకెట్లా నేను పోయేది? మీ నుంచి ఎట్లా తప్పించుకునేదిరా దేవుడా? నాకు మోక్షం ప్రసాదించు దేవుడా, వీళ్లతో సచ్చినా పడలేకపోతున్నా అని అంటది. అంతలో అత్త సమాధిలోంచి లేచొచ్చి, ఏందే నువ్వు మాట్లాడేది? గంతా వింటున్నా. ఏందడిగినా నా కొడుకు గుక్కడి కాఫీ నీళ్ళే కదా, తెచ్చేస్తే నీ సొమ్మేనా పోతుందా? అదిగో ఇక్కడే కాలుతున్న శవంలోంచి వేడివేడిగా రక్తం తీసుకొనిరా, అది నా కొడుకు తాగుతాడు. నువ్వు బతికున్నప్పుడు చేసే కాఫీ అయితే కష్టపడాలి, ఇప్పుడు సత్యం కదే. కాఫీ నువ్వేమైనా చేసేదా? అక్కడికి పోయి ఫ్రెష్గా కాలుతున్న శవంలోంచి 2 చెంబులు రక్తం పట్టుకొని తీసుకురా, అంతే. అయినా నీకు బొత్తిగా అత్త అంటే భయం లేకుండా పోతుంది అని గదిరించి పంపుతుంది. మామ: ఏందే కోడల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివరా? అత్త: చాలే, నోరు మూసుకో. ఆ మాత్రం అదుపులో పెట్టుకోకుంటే నెత్తినెక్కి కూర్చోదు. పార్వతమ్మ: గదిగో అత్తయ్య, వేడివేడి రక్తం. ఇదిగో అండి మీకు కూడా అని ఇస్తుంది. గబా తాగేశాడు శంకరయ్య. అత్త అంతా తాగి చివరిలో కొంచెం ఉంచి దాన్ని తీసుకొని పార్వతమ్మ ముఖాన టపీమని కొడుతుంది. ఏందే వేడివేడి రక్తం తెమ్మంటే స్వచ్ఛపడిన రక్తం తెచ్చినావు? కొంచెమైనా భయం భక్తులు ఉన్నాయా నీకు అని తిడుతుంది. పార్వతమ్మ ముఖాన చెల్లిన రక్తం తుడుచుకుంటూ అని బిక్కరగా నవ్వుతుంది. అత్త: ఏంది పిచ్చిగాని పట్టినాదా ఏంది గట్లా నవ్వుతున్నావు అని అంటది. పార్వతమ్మ: అత్తయ్య, మీరు తాగింది రక్తమే. అది ఎవరి రక్తమో తెలుసా? అత్త: ఎవరిది? పార్వతమ్మ: అది ఎవరిదంటే ఇప్పుడు కరోనా అనే కొత్త రోగం వచ్చిందంట. ఆ కొత్త రోగంతో సచ్చిన వాళ్ళ రక్తం తెచ్చిచ్చాను. ఇప్పుడు మీకు కరోనా వచ్చి ఉంటది. ఇంకా మీ దగ్గరికి సాటి దయ్యాలు కూడా రావు. మిమ్మల్ని శ్మశానంలో నుంచి వెలివేస్తారు. అప్పుడు నేను సంతోషంగా ఉంటాను అంటుంది. అత్త: ఎంత పని చేసావే నిన్ను అనేలోపే సాటి ఆత్మలు దయ్యాలు వచ్చి శంకరయ్యను వాళ్ళమ్మను శ్మశానంలోంచి తరిమి కొడతారు. అప్పటి నుంచి పార్వతమ్మ సంతోషంగా